హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. చాలా డేస్ తర్వాత అయితే వీడియో అయితే తీస్తున్నాను అనమాట. అంటే తీయాలని అనిపించలేదు, అంటే కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల అయితే తీయనికైతే వీలు కావట్లేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఈరోజు అయితే కంటిన్యూగా అయితే తీయాలని ఫిక్స్ అయిపోయినా, అందుకోసం అనేసి బ్లాగ్ అనేది అయితే కంటిన్యూ అయితే చేస్తున్నాను అనమాట. ఈరోజు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళినారు, ఇంట్లో పని అంతా అయితే అలానే ఉంది. మా లక్ష్మణ్ అయితే ఇల్లు అనేది అయితే క్లీన్ అయితే చేసిండు అనమాట. మాఫ్ తోట అయితే క్లీన్ అయితే చేసేసిండు. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళినారు. మస్తు సదిరేది ఉందన్నమాట. ఆ రూమ్లో ఈ రూమ్లో సదిరేది ఉంది. ఓకేనా, నేనైతే మీతో అయితే షేర్ చేసుకుంటా, చూసేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మా చిన్నకైతే ఈరోజు అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి అనమాట. ఎస్ఏ థర్డ్ అయితే ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు 2 ఉన్నాయి. నాకైతే సర్ది ఇంకా తక్కువ కాలేదు, మా పిల్లలకైతే ఓకే అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ చేస్తా, చూసేయండి. ఇక్కడ పని అక్కడే ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే క్లీన్ చేసేసుకోవాలి మొత్తం. ఇక్కడైతే క్లీన్ అయితే చేసేసిన, ఇళ్ళల్లో అయితే క్లీన్ అయిపోయింది. ఇలా ఉంది ప్రజెంట్ అయితే. ఇక్కడైతే ఇవన్నీ అయితే సరివేసుకోవాలన్నమాట. మొన్నటి వరకు అయితే మా అమ్మ ఇద్దరైతే వచ్చినారనమాట. ఇవన్నీ అయితే వాడినాము. ఇవన్నీ అయితే ఇలా ఉన్నాయన్నమాట. మొత్తం ఆల్రౌండ్ ఇళ్ళల్లో మొత్తం ఎట్లనో ఉంది. ఇదంతా అయితే క్లీన్ అయితే చేయాలి ఫాస్ట్గా. ముందైతే కిచెన్లో పని అయిపోయినాక అయితే వంట స్టార్ట్ అయిపోయినాక నెక్స్ట్ అవి అయితే నేను క్లీన్ అనేది అయితే చేసేసుకుంటాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయితే ఉంది. నైట్ కొంచెం అన్నం ఉందన్నమాట, తీసి అయితే పక్కన అయితే పెట్టేసేసుకోవాలి. ఇలా ఉంది ప్రజెంట్. ఓకేనా, ఈ వాషింగ్ మిషన్ మీద కూడా అన్నీ అయితే తీసేయాలి. ఓకేనా, అంతా చెత్త ఉందన్నమాట ఇళ్ళల్లో మొత్తం. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ చేస్తా, చూసేయండి. ఫ్రెండ్స్, పని అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. వంట రూమ్ వరకు బెండకాయ అయితే ఫ్రై చేస్తున్నా, కర్రీ టిఫిన్ బాక్స్ అయితే పెట్టాలి మా చిన్నుకి. ఇలా అయితే వేసేసుకున్నాను అనమాట. ఇవన్నీ అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఇవన్నీ అయితే కట్ చేయాలి. ఇప్పుడు ఫాస్ట్ అయితే వేసేస్తా. ఫ్రై చేస్తున్నాను అనమాట. ఓన్లీ రైస్ అయితే పెట్టేసిన, ఇక్కడ వేడి వాటర్ అయితే పెట్టేసిన. ఆ చంద్రుల్లో బుక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. దీనందాలో తిక్క, దీనేశాలో తిక్క, నా గుండెల్లో పొత్తాందే ఉక్క. ఓ చికిరి 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 పడతా 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 వెనకే పడతా. సరుకు సమాలు చూసి నీ సందేశి వేసేదే నా చికిరి చికిరి గుండె సొరకెట్టేశాక. ముందు వెనక ఈడే గాలి పొగ్గేసిందే పిల్ల. చికిరి చికిరి ఆడుల మచ్చై పిల్ల. ఆ చంద్రులో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. ముక్కుపై పెట్టి కోపం తొక్కేసావే ముక్కే రంధ్రం. చింతాకులా ఉందే పాదం, సిర్రాకులే నడిసేవాటం. ఏ ముక్కవో ఉందాలు ఒళ్ళంతా వంకిలు, నీ మధ్య దాగిందా తాగిదళ్ళు. కూసింతే సూత నీలో వగలు రాసేతారుగా ఎకరాలు, నువ్వే నడిసిన చోటంతా పొర్లు దండాలు. చికిరి 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 పడతా 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 వెనకే పడతా. ఆ చంద్రులో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. దీనందాలో లెక్క, దీనేశాలో తిక్క, నా గుండెల్లో పొత్తా ఉందే ఉక్క. నా
ముంపా నీ చుట్టూరా కళ్ళేసి లోగుట్టే నమిలేసి లొట్టేసి ఊరాయి నోట నీళ్ళు నీ సింగారాన్ని చూస్తా ఉంటే సొంగ కాసుకుందే గుండె బెంగ నిద్రని మింగే హంగే సయ్యాలే సయ్యాలే చిగిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా ఆ చంద్రులో ముక్క జారిందేది నక్క నా ఒళ్ళంతా ఆడిందే దైదక్క దీనందాలో లెక్క దీనేశాలో దిక్క నా గుండెల్లో పొత్తాందే ఉక్క చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా సరుకు సమాలు చూసి మీసం వేసి ఏసేకే కా చికిరి చికిరి గుండె సురకి చేసాక ఫ్రెండ్స్ ఇప్పుడైతే బెండకాయ ఫ్రై అయితే కర్రీ వేసేస్తున్నాం. అదైతే కొద్దిగా అయితే వేయాలి. ఇందులో అయితే జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసినాం అన్నమాట. కూరకు సరిపోయేటట్టయితే ఉప్పు అయితే వేసేసుకున్నాం. ఇది కొద్దిగా వేగినాకైతే ఫస్ట్ అయితే వేస్తాను. ఫస్ట్ అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్. బెండకాయ అయితే వేసేసుకున్నాం. బెండకాయ అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది కొంచెం ఎక్కువ మంట అయితే పెట్టేసుకొని ఇక్కడనే అయితే ఉండాలి. మనం అటు ఇటు వెళ్ళిపోతే అడుగు అనేది అయితే మాడిపోతుంది. కొంచెం జిగురు జిగురంతా అయితే వెళ్ళిపోతుంది అనమాట ఎక్కువ మంట మీద పెట్టేసి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చింతపండు అయితే నానబెట్టేసిన. చామగడ్డ పులుసు అయితే చేయాలి. ఎందుకంటే బెండకాయ ఫ్రై అయితే సరిపోదు కర్రీ, అది ఇప్పటి వరకు అయిపోతుంది అనమాట ఫ్రై అయినాక. అందుకోసం అనేసి వెంటనే మళ్ళీ చామగడ్డ పులుసు అయితే చేయడానికి అయితే చింతపండు అయితే నానబెట్టేసుకున్నా. ఎప్పుడక్కడైతే కర్రీ అయితే అవుతుంది కదా, ఇది కర్రీ కంప్లీట్ అయినాక అయితే ఈ పొయ్యి మీద అయితే చామగడ్డలు అయితే ఉడకబెట్టేస్తా. అన్నం అయితే అవుతుంది, ఇంకా రాలేదు. ఓకేనా. అన్నం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే వాటర్ అయితే మళ్ళీ పెట్టేసిన అనమాట. బెండకాయ ఫ్రై అయితే అవుతుంది. చిన్న మంట మీద అయితే పెట్టేసిన, జిగురు జిగురు అయితే పోయిందనమాట. ఇక్కడైతే చామగడ్డ అయితే కడిగి అయితే పెట్టేసుకున్నా. వాటర్ తీసినాక అయితే చామగడ్డ అయితే పెట్టేసాను అనమాట. ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా కూడా ఉన్నాయి, ఇవి రేపు అయితే వేసుకుంటా. మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి అనమాట. ఈ రగ్గు కూడా ఒకటే వేయాలి, ఇది సింగిల్గా. అందుకోసం అనేసి ఫస్ట్ అయితే ఇవి అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ అయితే పిండి ఎండేసుకొని అల్మార్లో అయితే పెట్టేసుకోవాలి. ఇవి కూడా పిండేటివే ఇక్కడైతే పెట్టేసుకున్నా. ప్రజెంట్ అయితే ఇవి అయితే వేస్తున్నా ఈరోజు. ఫ్రెండ్స్ బట్టలు అయితే వేసేసుకున్నా, ఇప్పుడే పెట్టాను అనమాట. 39కి అయితే పెట్టేసుకున్నా. ఒక ఎన్ని బుంతలు అంటే 1 2 3 4 ఏమో వేసిన. ఇంకా 2 ఉన్నాయి, అవి కొంచెం పెద్దవి అనమాట, వెయిట్ ఉంటుంది ఒకటి అది. అందుకోసం అనేసి చిన్న చిన్న అయితే వేసేసుకున్నా. ఇవి అయినాక అయితే అవి అయితే వేస్తాను అనమాట. కర్రీ అయితే అవుతుంది, ఉడుకుతుంది, ఇంకా ఉడకలేదు. ఓకేనా ఫ్రెండ్స్. బయట అయితే పని ఉంది, బయట పని కంప్లీట్ అయినాక అయితే మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ 39 అని చూపెట్టింది స్టార్టింగ్, ఇప్పుడు 34 ఏమో అయిపోతుంది ఓన్లీ రౌండ్కే. ఇవన్నీ మొన్న మా అమ్మ వాళ్ళు వస్తే మాత్రం కింద వేసుకున్నారనమాట. కొంచెం డస్ట్ ఉంటే మాత్రం వేసేసుకున్నాను నేను. $39 చూపిస్తుంది. ఓకే, లోడింగ్ ఎక్కువ ఉందనేసి 39 చూపిస్తుందేమో. నార్మల్గా అయితే వెయిట్ తక్కువ ఉంటే మాత్రం 34 చూపిస్తుంది. ఓన్లీ ఇప్పుడు మావి వేసుకుంటే, పిల్లలు మా వేసుకుంటే మాత్రం 34 అయిపోతుంది నెంబరు. ఇప్పుడు 39 ఉంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. చామగడ్డ పులుసు అయితే చేసేస్తున్నా. 12 అవుతుంది టైము, 11:58 ఎంతో అవుతుందన్నమాట. కర్రీ అయితే వండేస్తున్నా. ఇక్కడైతే ఒక రౌండ్ అయితే బట్టలు అయితే వేసేసిన. ఇక్కడ ఇంకో రౌండ్ అయితే వేసేసుకున్న. బొంతలు ఇవి కంప్లీట్ అయిపోయినాయి. అక్కడైతే ఏం లేవన్నమాట. నేనైతే రెడీ అయినా ఫ్రెండ్స్. అన్నం అయితే కొంచెం తిన్నా అన్నమాట. మా చిన్నకైతే బాక్స్ పెట్టేసిన కదా, కొద్దిగా అయితే తినేసిన.
కొద్దిసేపు అయితే ఎండకైతే కూర్చుంటా. ఇంకా ఇంట్లో పని అయితే అలానే ఉంది. అవి ఒకటైతే మడత పెట్టేసేయాలి. ఇంకా మా లక్ష్మణి ఉన్నాయన్నమాట బట్టలు, మళ్ళీ ఇంకొక రౌండ్ వేసేయాలి. అవి టబ్బు నిండు ఉన్నాయి, అక్కడ టబ్బు నిండు ఉన్నాయి అనమాట బట్టలు. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మా పిల్లలు అయితే స్కూల్ నుంచి అయితే వచ్చినారనమాట. అన్నం అయితే తినిపిస్తున్నా. ఇక్కడ అవుతున్నారు ఇద్దరు, అన్నం అయితే తింటున్నారు. ఏం ఏం చేస్తున్నావు బిట్ చిన్న? ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఈరోజు తొందర ఉంది, ట్యూషన్ అయితే ఇప్పుడే పంపించేసేయాలి 4కి. 3:40, 3:45 అయింది టైం అయితే. ఓకేనా ఫ్రెండ్స్? బట్టలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. మా లక్ష్మణి కూడా వేసేసుకున్నా. ఇంకొక రౌండ్ మా అవుతున్నాయి, కానీ ఇప్పుడు ఏం వేయను, ఇంకా రేపు అయితే వేస్తాను అనమాట. నేను కూడా కొంచెం అన్నం అయితే తినేసిన. ఇప్పుడైతే ట్యూషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో అయితే కంటిన్యూ చేస్తే చూసేయండి. లే చిన్నలే. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే బోండా చేయడానికి అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే రెడీ పెట్టేసుకున్నా. ఒక కప్పు సగం ఏమో పెరుగు తీసుకున్నా, ఒక కప్ ఏమో గోధుమ పిండి తీసుకున్నా, హాఫ్ కప్ ఏమో మైదా పిండి తీసుకున్నా, అందులో ఇంకా హాఫ్ కప్ ఏమో బియ్య పిండి తీసుకున్నాను అనమాట. ఈ 3 మిక్స్డ్ తోటి అయితే వేస్తున్నాను అనమాట. ఇక్కడనేమో ఉప్పు, సోడా, వంట సోడా, నూనె ఇవైతే రెడీ పెట్టేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే పెరుగు ఇందులో వేసుకొని వంట సోడా వేసుకొని కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని అదైతే మంచిగా అయితే కలిపేసుకోవాలి. ఓకేనా? వీడియో తీస్తావా? పట్టుకో, ఇట్లా పట్టుకో, పీట తెచ్చుకోపో. పెరుగు అయితే వేసుకోవాలి. ఫస్ట్ పెరుగు మొత్తం మంచిగా అయితే చిలుక్కోవాలన్నమాట. ఇది ఆల్రెడీ పుల్లగా అయిపోయింది పెరుగు, ఒక 1 డే అవుతుంది అనమాట ప్యాకెట్ తీసుకొని. ఇప్పుడు ఇందులో అయితే ఇది ఫస్ట్ చిలికినాక అయితే ఇట్లా చిలుక్కోవాలి. ఫస్ట్ ఇది చిలికించుకున్నాక అయితే చేసుకోవాలి మంచిగా. ఇట్లా పట్టుకో, ఇట్లానే పట్టుకో, చేయి పెట్టకు. ఇలా స్మూత్ అయ్యేంత వరకు అయితే ఇలా అయితే చిలుకు కొట్టుకోవాలి. చిలకాలి. ఓకేనా? మా మమ్మీ ఇప్పటిదాకా రాంగ్ చెప్పింది, కరెక్ట్ రాంగ్ చెప్పండి. ఇట్లా వేసినాక అయితే ఇందులో కొంచెం సాల్ట్, వంట సోడా అయితే వేసుకోవాలి. వంట సోడా అయితే వేస్తున్నా ఫస్ట్, ఎక్కువ అయితే వేసుకోవద్దు, ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకోవాలి. సాల్ట్ కూడా వేస్తున్నా ఫ్రెండ్స్. సాల్ట్ అయితే వేసేసుకొని చిలకాలన్నమాట. కలపాలి. సరే కలపాలి, మంచిగా అయితే బీట్ చేసుకోవాలి. నువ్వు చీకట్టు నువ్వు లైట్ ఫోకస్ పడతలేదు. నువ్వు ఇటు సైడ్ రా, కొంచెం బీట్ అయితే వేసుకో. ఇది ఆఫ్ చేయి, ఒక నిమిషం ఆన్ చేసిన. ఇట్లానే ఇలా అయితే వేసుకోవాలన్నమాట. బండి ఆఫ్ చేయి, నువ్వు ఆఫ్ చేయి. రా ఫ్రెండ్స్, ఇట్లా అయితే మంచిగా అయితే బీట్ చేసుకోవాలి. సోడా వేసినాక అయితే ఇది అయితే బబుల్స్ లాగా అయితే ఫామ్ అవుతుంది అనమాట. పెట్టేసుకోవాలి. బబుల్స్ ఫామ్ అయినాక అయితే పిండి అనేది కలిపేసుకోవాలి. ఇంకా ఇలా అయితే కలిపేసుకోవాలి. ఇది బబుల్స్ ఫామ్ అవుతుంది. ఫామ్ అయినాక పిండి కలుపుకోవాలి. ఆఫ్ చేయి ఫ్రెండ్స్. ఇలా అయితే బబుల్ అయితే ఫామ్ అయిపోయింది అనమాట. ఎందుకట్లా వేస్తున్నామని ఇలా అయితే బబుల్ అయితే ఫామ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఒక్కొక్కటి అయితే వేసుకొని మంచిగా అయితే కలిపేసుకుంటున్నా. ఫస్ట్ అయితే గోధుమ పిండి, మైదా, బియ్య పిండి, ఈ 3 అయితే కొంచెం వాటర్ వేసుకుంటూ అయితే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా అయితే కలిపేసుకోవాలి. గడ్డ కట్టిపోతున్నాయి. ఇట్లానే కలిపి, ఇట్లా కలిపి, నల్ల మంచిగా పని చెప్పు. ఇట్లా కలిపి, ఇట్లా పెట్టు. నల్ల మంచిగా పని చెప్పు. అరే అన్నిటికి భయమే రాదా నీకు? దేమేం రాదు పో. బొద్దుగాల పూట మీ చంపుతుంది. ఇందులో కలిపొస్తుంది అయిపోయింది. అట్లనే కలిపి, అట్లా పానీపూరి పానీ. ఇట్లా వేస్తారు. బాగుండాలి. చేతిలో తీసుకొని ఇట్లా పిండి తీసుకొని ఇట్లా వేస్తారు. ఎట్లా వేస్తారు? నాకు వేయరాదు అట్లా, నేను ఇట్లా వేస్తాను. నేను తిన్నాను. ఇట్లేసే కాదు, ఇట్లా పట్టుకున్నామా? ఇట్లా చెయ్యిలో పట్టుకొని ఇట్లా వేయాలి. ఇది గోధుమ పిండి కదా, అంత జారుడు ఉండదు. ఇది గోధుమ పిండితో ఎక్కువ చిన్న చిన్నగా అయితే వేసేసుకోవాలి ఇక బోండాలు. అది ఇదైతే రేపు మార్నింగ్ టిఫిన్కి అనమాట. ఇలా అయితే
కలిపేసుకుని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటా. రేపు మార్నింగ్ అయితే వేస్తాను అనమాట. దీనికైతే చట్నీ అయితే వేసేసి పెట్టేసుకుంటా. టమాటా చట్నీ వేద్దాం అనుకుంటున్నా, పల్లీలు అయితే లేవు ఫ్రెండ్స్. దీనికి ఏ చట్నీ బాగుంటుంది అనేది అయితే నాకైతే తెలియదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం అనమాట చేయడం. బయట కూడా ఎక్కువ బోండా తినను, అందుకే నాకు చట్నీ తెలియదు. ఏదో ఒకటి అయితే చేసుకుంటున్నాం అనమాట, ఇంకా అంతే. ఇదైతే కలిపేసుకున్నా. ఇది ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేస్తే చూసేయండి. ఆఫీ ఫ్రెండ్స్, రైస్ అయితే పెట్టేసుకున్నా. 7:32 అవుతుంది టైం. వాటర్ అయితే వేడి చేస్తున్నా తాగడానికి. కొంచెం గోరువెచ్చగా అయితే వేడి చేస్తున్నా అనమాట. పిండి అయితే కలిపి పెట్టేసుకున్నా. బాసనలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంతసేపు అయితే క్లీన్ చేసేసుకున్నా ఫ్రెండ్స్. ఇళ్ళల్లో మొత్తం జాడైతే కొట్టేసిన, నీట్గా అయితే అయిపోయింది. వీళ్ళేమో ఆడుతున్నారు. ఇక్కడ వాషింగ్ మిషన్ మీద కూడా మార్నింగే నీట్గా అయితే చేసేసుకున్నా ఫ్రెండ్స్. ఇవి ఎవరివిరా? చాకుమారును ఎరేజర్. ఇక్కడైతే నీట్గా అయితే చేసేసుకున్నా. ఇది చామగడ్డ పులుసు అయితే ఉంది. ఇవైతే నేను మా అమ్మ వచ్చినప్పుడు అయితే వేయించిన అనమాట. ఈ లడ్డు చేద్దామనేసి వేయించిన, కానీ వీలు కాలేదు. మంచిగా అయితే వేయించేసుకున్నా. ఇవన్నీ అయితే వేయించేసుకున్నా. ఇది ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేస్తున్నా ఫ్రెండ్స్. ఇక టైం ఉంది కదా అనేసి, అన్నం అయ్యేసరికి టైం ఉంది కదా, ఇవి ఆల్రెడీ వేయించినవే. అన్నీ అయితే మిక్సీ అయితే పట్టేసుకొని ఇందులో అయితే బెల్లంతో అయితే బెల్లం వేసుకొని లడ్డు అయితే చుట్టేసుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే పౌడర్ అయితే పట్టేసిన. ఇదేమో బెల్లం వేసిన అనమాట. ఇది బెల్లం అయితే వేయకుండా పట్టిన. ఇప్పుడు ఇందులో అయితే కొంచెం బెల్లం కలుపుతూ అయితే ఉండలు అయితే చుట్టేస్తా. నెయ్యి ప్యాకెట్ ఉంది కానీ అది ఎక్కువనే ఉంది, ఇప్పుడు కనిపించే అంత టైం లేదనమాట. వెతికే అంత టైం నాకు లేదు, అందుకోసం అనేసి ఇలానే చేసేస్తున్నా. ఓకేనా, ఇదైతే బెల్లం పౌడరు. నువ్వులే చేయి పెట్టకు, లే ఓన్లీ ఇక్కడ వరకు అది జూమ్ చేసి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బెల్లం అయితే వేసేసుకున్నా. ఇది రెండోసారి మంచిగా అయితే కలిపేసుకోవాలి. ఏడు పాప ఫస్ట్ ఆడినంతసేపు ఆడుతావు, మళ్ళీ వాడు కొట్టిండు అని ఏడుస్తున్నావు. ఇలా అయితే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే లడ్డులో అయితే వేసేసుకోవాలి. ఇంకా ఏమంటే నేను అప్పుడప్పుడు తినచ్చా అన్నీ పెట్టా కూడా నువ్వులే చేది ఫస్ట్ లడ్డు తింటా. బోండాలు రేపు మళ్ళీ ఎందుకు మాట్లాడతాను వానితోటి? ఇప్పుడు లడ్డు తింటా ఒకటి తినడా. గిన్నె తెచ్చుకోపోరా, ప్లేట్ అన్న గిన్నె తెచ్చుకోపో, నీకు వేసిస్తా. కింద పోనీ అది చెప్తున్నా నేను. నువ్వు తినకపోతే నీకు ఎట్లుంటుందో చూడు. డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే ఇలా అయితే ప్రిపేర్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవాళ పని మాత్రం మామూలుగా అయితే లేదు, మస్తు అవుతుంది పని ఈరోజు నాకు. ఆగు నేను వేస్తావు, చిన్నది వేస్తావు. నీ చిన్నదే తిన్నాక ఇంకొకటి వేస్తుంది. మా బిట్టుగా అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. తీయగా చేస్తున్నా కదా చిన్నదంతే. ఇదైతే వేసిన అనమాట మా బిట్టుకు. లే అవును, డ్రై ఫ్రూట్స్ లడ్డు మంచిగా తిను. ప్లేట్ పట్టుకొని కింద పడిపోతుంది. ఇందులో అయితే నెయ్యి అయితే వేసుకోలేదు ఫ్రెండ్స్, ఓన్లీ బెల్లము డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నా అంతే. ఇవన్నీ కంప్లీట్ అయినాక అయితే వీడియో అనేది తీస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, కట్ చేయి ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్ లడ్డు అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఒకటి తిన్నాం, పిల్లలు అయితే హాఫ్ అయితే తిన్నారనమాట. ఇలా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అన్నం అయితే తినిపిస్తున్నా ఇద్దరికి. నేను దెబ్బ చూపెట్టరా. ఇక్కడైతే దెబ్బ అయితే తాకించుకున్నారు, ఇద్దరు కొట్లాడుకున్నారు, ఫైటింగ్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, అన్నం అయితే తినిపిస్తున్నా. ఫ్రెండ్స్, దెబ్బ అంటే చూడండి బాగానే తాకింది అనమాట. ఈ బెడ్, ఇక్కడ బెడ్ ఉంది కదా, ఇదైతే ఇట్లా నెడితే వీడు నెట్టిండు, ఇక్కడ తాకింది అనమాట. లేదు నువ్వే. ఓకేనా ఫ్రెండ్స్, ఇద్దరితో ఈ వీడియో కూడా ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇంతసేపు అయితే ఏడ్చిండు, లడ్డు చేసినంతసేపు అయితే ఏడ్చిండు అనమాట. ఇప్పుడు కూడా వీడియో తీస్తున్నా అని ఏడుపు ముఖం అయితే పెట్టిండు, ఎక్కి పడి అయితే ఏడ్చిండు. ఓకేనా ఫ్రెండ్స్, లడ్డు అయితే చేసేసిన. నేనైతే ఒకటి తిన్నా ఫ్రెండ్స్, వీళ్ళైతే హాఫ్ అయితే తిన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్ అందరికీ. గుడ్ నైట్ చెప్పు. నేనే చేయాలా? సరే, ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్ అందరికీ. స్వీట్ డ్రీమ్స్, బాయ్ బాయ్.
ముక్కుకి గుడ్ నైట్ అంట, కళ్ళకి గుడ్ నైట్ అంట, ఫేస్ కి గుడ్ నైట్ అంట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ 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 చెప్పు, బాయ్ చెప్పు. రేపు అయితే సోషల్ ఎగ్జామ్ అయితే ఉంది, ప్రిపేర్ అయితే అయ్యండి అనమాట. కొంచెం మళ్ళీ కూడా రివిజన్ అయితే చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే వేయండి. ఓకేనా, చాలా రోజుల తర్వాత ఫుల్ డే వ్లాగ్ అయితే తీసిన అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. రేపు అయితే ఫస్ట్ టైం అయితే బోండాలు అయితే వేస్తున్నాను అనమాట. మా చిన్నకి ఇష్టం, ఎక్కువ వీడే తింటాడు మా ఇంట్లో బోండా. మళ్ళీ ఇప్పుడు ఈయన కూడా అలవాటు చేసుకున్నాడు, కానీ అది ఆయిల్ ఫుడ్ ఎక్కువ అయితే పెట్టొద్దు. నేనైతే ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎట్లా వస్తుంది ఏంటని అయితే రేపు అయితే వీడియో అయితే తీస్తాను అనమాట. అందులో అయితే పల్లీల చట్నీ అయితే వేస్తున్నా, ఫిక్స్ అయిపోయినా. టమాటా చట్నీ అయితే చేయట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, తీస్తే మాత్రం చేస్తే అదే టమాటా చట్నీ చేస్తే మాత్రం ఇప్పుడు వీడియో తీసేదాన్ని, కానీ టమాటా చట్నీ ఏం చేయట్లేదు. పల్లీలు లేవని చెప్పిన కదా, పల్లీలు అయితే మా లక్ష్మణ్కి అయితే చెప్పిన అనమాట, తీసుకురమ్మని. తీసుకొస్తా అన్నాడు, అందుకోసమే అనేసి టమాటా చట్నీ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. ఓకేనా, రేపు అయితే ఫస్ట్ టైం అయితే ఇస్తున్నా. బోండా అయితే ఎలా వస్తుంది ఏంటో, ఆయిల్ వస్తుందా ఎట్లా వస్తుంది ఏంటిది అనేది తెలియదు. వీళ్ళు తింటారా తినారా అనేది కూడా మీతో అయితే షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్, గుడ్ నైట్ అందరికి. లక్ష్మణ్ మా ఆయన అంటారా లక్ష్మణ్ అంటారా? లక్ష్మణ్ అంటారు. అవునా? అవును, వీడియోలో లక్ష్మణ్ అంటారా? అవును, కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుచుకుంటారు. ఇట్లుంటుంది పిల్లలతోటి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, గుడ్ నైట్ అందరికి.